అస్మద్గురుభ్యో నమః. ఒక్కొక్కసారి పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ మనకి ఆ మాటలు వింటే చాలు చాలా మానసిక ఉపశాంతి కలుగుతుంది. ఎందుకు మన జీవితంలో ఇలాంటి సంఘటన జరిగిందా అన్న విషయం పరమాచార్య స్వామి వారు చెప్తే కానీ మనకు తెలియదు. కానీ పరమాచార్య స్వామి వారి మాటల్లో ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం నిండి ఉంటుంది. మనం దాన్ని తెలుసుకుని మన జీవితాన్ని సరైన దారిలో పెట్టుకోవాలి. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు బుద్ధిమాంద్యంతో బాధపడుతూ ఉన్నటువంటి తమ పిల్లాన్ని తీసుకుని దంపతులొకరు కాంచీపురానికి వచ్చి పిల్లవాడు చాలా దీనస్థితిలో ఉన్నాడని అతని స్థితి బాగుపడేలాగా ఆశీర్వదించమని చెప్పి మహాస్వామివారితో మొరపెట్టుకున్నారు. అప్పుడు వారికి మహాస్వామివారు ఇలా అడిగారు, పిల్లవాడు ఏదైనా నొప్పితో బాధపడుతున్నాడా అని అడిగారు. లేదు పెరియవా అని చెప్పారు తల్లిదండ్రులు. ఆహారం కావాలని కానీ లేదా నేను ఆహారం తిన్నని కానీ మారాన్ చేస్తున్నాడా అని అడిగారు మహాస్వామి. లేదు పెరియవా, ఏది పెడితే తింటున్నాడు అని చెప్పారు ఆ తల్లిదండ్రులు. తన ఈ స్థితి వల్ల మానసిక కృంగుబాటుకి ఏమైనా లోనవుతున్నాడా అన్నారు మహాస్వామి. లేదు లేదు, తను అందరిలాంటి వాడు కాదు అని చెప్పి తనకు అసలు తెలియదు పెరియవా అన్నారు తల్లిదండ్రులు. కోరిక, బాధ, ఆకలి, ఆశ, నిరాశ ఇలాంటివి ఏమీ లేని ఉత్తమ స్థితి కోసం మన మహర్షులు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉంటారు. మీ పిల్లవాడి స్థితి ఇప్పుడు ఆ మహర్షుల యొక్క స్థితి లాంటిది. అది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అతనికి శారీరక మానసిక సమస్యలు ఏమీ లేవు. ఈ స్థితిని పోగొట్టి అతనికి బాధను కలుగజేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరిచ్చే మందులు పూర్తిగా అతని సమస్యను తీరుస్తాయా? సాధారణ పిల్లలుగా మార్చగలుగుతారా? ప్రయత్నించండి. కానీ వైద్యులు ఏం చెప్పారు? అలా సాధ్యం కాదని చెప్పేశారు కదా. కాబట్టి మీరు ఆ పిల్లవాడిని మార్చాలని చెప్పి చూడకండి, ఆ స్థితిలోనే ఉండనివ్వండి అంటూ సాధారణ ఆలోచనలకు అతీతంగా పరమాచార్య స్వామి వారు చెప్పారు. అలాగే ఒకసారి పోస్ట్ మెనింజైటిక్ హెమిపరెసిస్తో బాధపడుతున్నటువంటి బిడ్డతో తల్లిదండ్రులు మహాస్వామి వారి వద్దకు వచ్చారు. వారు మధ్యతరగతి ఆదాయానికి చెందినవారు, చాలా బాధలో ఉన్నారు. వారు మహాస్వామి వారితో అంటారు, ఇలా మాకే ఎందుకు జరిగింది పెరియవా? ఏం తప్పు చేశాం మేము? ఈ బిడ్డ ఇంత బరువుని, ఇలాంటి బిడ్డని మాకు పరమాత్మ ఇచ్చాడు. ఎంతోమంది తల్లిదండ్రులకి ఎంతో మంచి పిల్లల్ని ఇచ్చాడు కదా భగవంతుడు. మాకే ఎందుకు ఇలా జరిగింది? మాకు మాత్రమే ఇలాంటి బిడ్డను ఎందుకు ఇచ్చాడు అంటూ బాధపడ్డారు. స్వామివారు ఆ దంపతులతో అంటారు, భగవంతుడు మిమ్మల్ని శిక్షించలేదు. నిజానికి మీరు భగవంతుని చేత ఎన్నుకోబడ్డారు. ఏదో పూర్వజన్మ పాపకర్మ వల్ల ఈ పిల్లాడు ఇలా అనుభవిస్తున్నాడు. అంతేకాక ఈ బాధ అతనికి ఎక్కువ కూడా ఉండదు. ఈ పిల్లాడే కనుక ధనవంతుడైన తల్లిదండ్రులకి ఇచ్చుంటే బహుశా వారు పిల్లాడి బాగోగులు చూసుకోవడానికి పనివారిని పెట్టుండేవారేమో. దానివల్ల తల్లిదండ్రుల నుంచి ఈ పిల్లాడికి న్యాయంగా రావాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇవన్నీ ఏమైనా వస్తాయా? రావు కదా. అలా కాకుండా పేదవారైన తల్లిదండ్రులైతే వారికే తినడానికి తిండి ఉండదు, ఇంకా ఆ పిల్లాన్ని చూసుకోవడానికి వేరే పని వాళ్ళని ఎందుకు పెడతారు? పెట్టరు కదా. కాబట్టి చక్కగా పిల్లాన్ని వాళ్లే చూసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ప్రేమగా, ఆప్యాయతగా కూడా ఉంటారు కదా. అందుచేత వేల మంది తల్లిదండ్రులలో భగవంతుడు మిమ్మల్నే ఇతనికి తల్లిదండ్రులుగా ఇచ్చాడు. కాబట్టి ఇతను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అతని బాధ కూడా కాస్త ఉపశమనం పొందుతుంది. ఈ పనికి మీరు మాత్రమే సరైన వారు అని భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దాని ద్వారా ఆ పిల్లవాడి యొక్క కర్మ, మీ కర్మ కూడా తీరిపోతుంది. భగవానుడు మిమ్మల్ని శిక్షించలేదు, మిమ్మల్ని ఆశీర్వదించాడు అంటూ ఒక కొత్త కోణంలో, పూర్తిగా భిన్నమైన కోణంలో ఆలోచన చేశారు. కానీ ఇది కూడా పరమాచార్య స్వామి వారు చేసినటువంటి కొత్తదైన మానసిక చికిత్సా విధానం. ఈ సంఘటన వింటే ఆ తల్లిదండ్రుల యొక్క మనస్సు అవ్యాసమైనటువంటి ప్రేమతో పొంగిపోయింది పిల్లవాడి మీద. నిజమే కదా,
మా వల్ల కదా ఈ పిల్లవాడికి మేము పూర్తిగా ప్రేమ అందించగలుగుతున్నామని చెప్పి పూర్తిగా ప్రశాంతత చెందినటువంటి మనసుతో పరమాచార్య స్వామి వారి దగ్గర ప్రసాదం తీసుకుని ఆయనకి నమస్కారం చేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.